కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఈ ఉదయం కూడా మీ పాదముల చెంత చేరి మిమ్మను ప్రార్థించటానికి, నీ వాక్యమును ధ్యానించుటకు మాకు సహాయం చేశారు. ప్రభా, ఎంతో గొప్ప దేవుడు. మీ గొప్పతనమును మా ప్రభా మేము వివరించలేం. తండ్రి, మా పాపములు పరిహరించిన దేవుడు, మా దోషములను అణిచివేసిన దేవుడవు మీరు. వాటిని అగాధంలో మీరు పడవేశారు. తండ్రి, మీ కృప చొప్పున మమ్ములను మీ రాజ్య వ్యాప్తికి ఉపయోగపడినట్లుగా సిద్ధపరచండి. మాలో స్త్రీలని పురుషులని కాక ప్రతి వారు కూడా నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై మేము ఉపయోగపడు వారినిగా మమ్మల్ని చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే చెల్లాలి. తండ్రి, మీ అపారమైనటువంటి కృప నాకును నా కుటుంబానికి ప్రభా, ముఖ్యంగా తండ్రి నాయన వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు అందరికీ మీరు కృప దయచేసి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 18వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమార్తెలకు పుచ్చుకొనకయు ఉందుమని దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల, విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందుమనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీలు వదిలివేయదుమనియు నిర్ణయించుకొంటిమి. ఆ దినమున ఇశ్రాయేలీయులు దేవుని సముఖంలో వారు తీసుకున్న నిర్ణయాలు. మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, మా కుమార్తెలను మా కుమారులకు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందమని చెప్పారు. ప్రియులారా, ప్రభు పిల్లలైనటువంటి వారు దేశపు జనులకు మన కుమార్తెలను ఇవ్వకూడదు. వారి కుమార్తెలను మన కుమార్తెలకు చేసుకొనకూడదు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రభు బిడ్డలు బాగా ఆలోచించవలసిన విషయం. ఈ రోజుల్లో ఆ నియమాలు ఎక్కడా కనిపించడం లేదు. ఎవరు డబ్బు సంపాదిస్తారో వారితో పాటు మన పిల్లలకు వివాహాలు చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. వివాహ సమయం అనేది ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితము నికరతని తెలియజేస్తుంది. అయితే చాలా మంది ఏళ్ల తరబడి ప్రభువులో జీవిస్తూ వారి పిల్లల వివాహాలు వచ్చిన తర్వాత మా కులస్తులు కావాలి, మా జాతి వారు కావాలి అని మాట్లాడుతూ ఉంటారు. ఆ కారణాన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము.
అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెబుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెబుచున్నాడు. ప్రియులారా, ప్రత్యేకత చాలా గొప్పది. అవిశ్వాసులతో విశ్వాసులు విజ్జోడుగా ఉండకూడదు. అసలు వారికి పాలుండకూడదు. ఇక్కడ ఇజ్రాయేలీలు తీసుకుంటున్న తీర్మానం, లోక జనుల కుమారులను మా కుమార్తెలు ఇవ్వము, మా కుమార్తెలకు లోక జనుల కుమారులను తీసుకోము. ఆ రీతిగా మేమే మా యొక్క విశ్వాసులతోనే వివాహాలు తదితరములైన కార్యక్రమాలు జరుపుకుంటామని వారు తీర్మానము చెప్పారు. ప్రియులారా, ఈ రోజున గమనించవలసిన విషయం, ఆ రీతిగా అవిశ్వాసులతో మనం వివాహాలు చేసుకుంటే దేవుని పిల్లలుగా మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించాలి. దారుణం అంటే దాని అర్థం, యెజెబెలుని అహాబు పెళ్లి చేసుకున్నాడు. ఎంత దారుణమో మీకు అర్థమయ్యాది. దేశపు జనులందరినీ కూడా ఆమె విగ్రహారాధన వైపు మరలించాది. సంసోను ఒక అన్యురాలిని ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి వెళ్ళాడు. పరిస్థితులు ఎంత తారుమారయ్యాయో మీరెరుగుదురు. ఆఖరికి తాను గుండు కొట్టించుకొని కన్నుగుడ్డులు లాగివేసుకొని తాను ఆ భయంకరమైన చావు చస్తూ ఆయన అనేకుల్ని చంపాడు. ఆ రీతిగా చాలా మంది జీవితాలలో అన్యులతో సాంగత్యము చేసి జీవితాలు పాడు చేసుకున్నారు. ఎంతో జ్ఞానం కలిగిన సొలొమోను రాజు కూడా అతనంతటి జ్ఞానం ఎవరికీ లేరు. అతడు దేవుని వద్ద నుండి ఆ తెలివియు జ్ఞానమును సంపాదించుకున్నాడు. గొప్ప రాజు తాను పరిపాలించిన 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ప్రజలు కరువుతో కానీ యుద్ధాలతో కానీ ఏ విధమైన సమస్యలతో వారు జీవించలేదు. జ్ఞానముతో పరిపాలన చేశాడు. అటువంటి సొలొమోను రాజు గురించి బైబిలు చెప్తాది. అన్య జనులతో వివాహము చేసుకున్నాడు. ఆ కారణాన ఆ రాజుని అన్య స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత అతని హృదయమును దేవుని వద్ద నుండి తొలగించి అతని హృదయం ఇతర దేవతల వైపు త్రిప్పారు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఆ రీతిగా రాయబడి ఉంది. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 3-4 వచనాలలో మనము చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. 7వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రియులారా, నీవు వారితో వియ్యమొందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును అని వాక్యము సెలవిస్తాది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం రక్షణ. ఈ రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా మనము ఇతర దేవుళ్లను, ఇతర అన్యులను వివాహాలు చేసుకొనకూడదు. ఆ రీతిగా చాలా మంది చూడండి,
మేము ఆ వ్యక్తిని వివాహం చేసుకొని దేవుని వైపు తిప్పుతాము అని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడబిడ్డలు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కనాటికి మీరు తిప్పలేరు. వారే మిమ్మల్ని తిప్పేస్తారు. కాబట్టి అన్యులతో సాంగత్యము మంచిది కాదని ప్రభువు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ వివాహం చేసుకున్నటువంటి బిడ్డలు, వారి పిల్లలు వారు హిందువుల, క్రైస్తవుల అర్థం గాని సమస్య. చాలామంది ముస్లింలను పెళ్లి చేసుకుంటారు. వారి పిల్లలు ముస్లింల, క్రైస్తవుల అని. ఎంతోమంది ఈ రీతిగా జీవితాల్లో వారు చెడిపోవడం కాకుండా వారి పిల్లల్ని కూడా చెడిపోయేటట్టు చేస్తారు. కాబట్టి విశ్వాసినే మనము సాంగత్యము చేయాలి, వివాహం చేసుకోవాలి. ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. 30వ వచనాన్ని చెప్తూ ఉన్నాను.